హనుమాన్ సినిమాకి థియేటర్లో గూస్ బంప్స్ వస్తున్నాయి అందరికి. లాస్ట్ 15 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోద్ది మూవీ. బుక్ మై షోలో లాస్ట్ 24 అవర్స్ లో గుంటూరు కారంకి 2 లక్షల టికెట్లు బుక్ అయితే హనుమాన్ కి ఏకంగా 3 లక్షల టికెట్లు బుక్ చేసుకున్నారంట. ప్రశాంత్ వర్మ చెప్పింది నిజమే. 3 పెద్ద కార్లు ఉన్న రేస్ లోకి మీ సైకిల్ ఎందుకు తీసుకొస్తున్నారని అడిగితే ఒక్కోసారి సైకిల్ వల్ల కూడా కార్ కి డ్యామేజ్ జరగొచ్చు కదా అని చెప్పారు. ఆ సైకిలే హనుమాన్ మూవీ, కార్ గుంటూరు కారం. నెక్స్ట్ రాబోయే 2 రోజుల్లో గుంటూరు కారంకి ఉన్న సగం థియేటర్స్ హనుమాన్ కి ఇచ్చేస్తారు. మూవీ రిలీజ్ కి ముందు హనుమాన్ టీం చాలా కష్టపడ్డారు థియేటర్స్ కోసం. హైదరాబాద్ లో 76 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే అందులో 70 స్క్రీన్లు గుంటూరు కారంకే ఇచ్చేశారు ముందు. ఒక 4 చెత్త థియేటర్లు హనుమాన్ కి ఇచ్చారు. కానీ ఇప్పుడు మూవీకి వచ్చిన టాక్ తో ఆటోమేటిక్ గా థియేటర్లు పెంచుతారు. తేజ సజ్జా ఒకప్పుడు మహేష్ బాబుకి కొడుగ్గా నటించాడు. ఇప్పుడు ఆయన సినిమాకి పోటీ రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. మొన్న ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ ఒక మాట అన్నారు, ఈ సినిమా హిట్ అయితే అవతార్ లాంటి సినిమా తీస్తా అని. దానికి సోషల్ మీడియాలో చాలా మంది కామెడీ చేశారు. వాళ్ళు ఇప్పుడు హనుమాన్ చూసాక వీడు నిజంగా తీసేస్తాడు అంటున్నారు. టాలీవుడ్ కి ఇంకో కొత్త స్టార్ డైరెక్టర్ వచ్చేసాడని చెప్పుకోవచ్చు. మీకు ఇది తెలుసా, ప్రశాంత్ వర్మకి కూడా సింగిల్ ఫ్లాప్ లేదు. ఆయన మొదటి సినిమా ఆవ్, కల్కి, జాంబిరెడ్డి అన్ని హిట్లే. ప్రశాంత్ వర్మని చాలా తక్కువ అంచనా వేశారు. ఒక పెద్ద సినిమాతో పాటు రిలీజ్ చేస్తున్నాడు, కలెక్షన్స్ రావు అని భయపెట్టారు. తన కంటెంట్ మీద ఎంత నమ్మకం లేకపోతే ఈ డెసిషన్ తీసుకుంటాడు. రాబోయే రోజుల్లో ప్రశాంత్ వర్మకి చాలా ఆఫర్స్ వస్తాయి. మీరు హనుమాన్ మూవీ చూసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి.